హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గంగలక్ష్మి ముగ్గేస్తుంది. తను వేసిన ముగ్గులు చూసేద్దాం. ఇదేదో వేసింది గుండ్రగా, ఇదొకటి గీతలు. ఈ ముగ్గు చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. ముగ్గు వస్తుంది కదా, వేస్తుంది. ఇదేం ముగ్గే? సుక్కల ముగ్గా? ఎన్ని సుక్కలది? ఓకే. ఓ, ఈ అమ్మ కూడా అద్దరిపోయే ముగ్గులు వేసింది కదా. దింపుతానా? అద్దరిపోతుంది ముగ్గు. అవు నల్ల నీళ్ళు మీకు రంది లేదే, పూసుకులం వస్తాయి. ఇదేంటి అద్దరిపోయే ముగ్గు? ఇది అద్దరిపోయే ముగ్గే, ఇది అద్దరిపోయే ముగ్గే, ఇది అద్దరిపోయే. ఇది ఒక్కటి తక్కిడైంది, ఇది ఒక్కటి తక్కిడైంది. అన్నీ అద్దరిపోయేటి. ఏమో ఎగజల్లిపోతుంది. ఎగజల్లినా కూడా అద్దరిపోయేటట్టు వస్తుంది ముగ్గు. ఇట్లకి చల్లిపోతుంది, ఇట్లా అంట. చల్లినా కూడా సూపర్ ఉంటుంది. సూపర్ సూపర్. ఎవరన్నా చూసి అంటే మెచ్చుకుంటారు మరి. కానీ మన బజార్కి ఎక్కువ మంది లేలా మెచ్చుకునేటోళ్ళు. నువ్వు ముద్ద నమిలినవా? ఏం కూర? అద్దరిపోయే కూర చేసిందమ్మా. గంగలక్ష్మి ముగ్గేస్తా అంటే చూడడానికి వచ్చిన ఆడియన్స్ రకరకాల ముగ్గు చదువుకునే పుస్తకాల మీద నేర్చుకోవాలి. లొకేషన్ కూడా ఇవాళ చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లైమేట్ బాగున్నది లొకేషన్ అంటే. సూపర్నే ముగ్గులు. పండుగకి ఇంకా మంచిగా వేయాలి. మా అమ్మ ఏం కూర చేస్తాను చూసుకొని అత్తా. నిఖిలో బంగారు తల్లి, నా బంగారు తల్లిది. కమ్మంతే బుగ్గ. మనీతు ఎప్పుడు వచ్చినావు? వెరీ గుడ్. అమ్మమ్మ కూర చేసినవా? ఏం కూర? వావ్, నాకింత పొయ్యాలి అమ్మమ్మ గారు. కొద్దిగంతా పోయాలి. రొయ్యలు కొద్దిగా ఎక్కువ వేయాలి మరి. 20 రూపాయలు 40 రూపాయలు కానీ నాకు ఒక 4-5 రొయ్యలు ఎక్కువ వేయాలి. వేయకుంటుండేవు. కొద్దిగా అంటే వెయ్యి ఎక్కువ. పులుసు కమ్మకుంటున్నదని పులుసు పోసేవు. ఒక 2 ఎక్కువ వెయ్యి.